ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్న ప్రశ్న, సార్ సిబిగేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను సార్, మాకు ఎక్కడ సీట్ వస్తుంది? సో ప్రతిదీ 1000 మందికి ఒకేసారి చెప్పడం కష్టం కాబట్టి నా దగ్గర కొంచెం డేటా వల్ల నేను మీకు ఒక చిన్న ప్రయత్నం చేయదలిసి, ఒక చిన్న హెల్ప్ చేయదలిసి ఏంటంటే సిబిగేట్ 2020లో ఏ ర్యాంక్ దగ్గర ఏ యూనివర్సిటీలో ఎక్కడ కట్ ఆఫ్ అయిందో మీరు తెలుసుకుంటే, సో బేస్డ్ ఆన్ దిట్ యూ కెన్ గివ్ యువర్ వెబ్ ఆప్షన్ చాలా ఈజీగా ఇవ్వచ్చు. అయితే ఇప్పటికీ ఈ వీడియోలో వచ్చేసి నేను ఎంఎస్సి బాట్నీ సంబంధించినటువంటి వీడియో. ఇది ఎంఎస్సి బాట్నీలో ఉస్మానియా మెయిన్ క్యాంపస్, సైఫాబాద్ క్యాంపస్, కోర్ట్ ఉమెన్స్ కాలేజ్, కాకతీయ యూనివర్సిటీ, ఇలా అన్ని వీడియోలు అప్లోడ్ చేశాను. ఇందులో మాత్రం చివరి యూనివర్సిటీగా ఉన్నటువంటి తెలంగాణ యూనివర్సిటీలో ఎక్కడ క్యాంపస్లో ఎక్కడ సీట్ కట్ అవుతుందని ఇక్కడ చెప్తున్నాను. కాబట్టి నేను ఒక రిక్వెస్ట్ ఏంటంటే వీడియో అయిపోయేంత వరకు వినండి. అయిపోయేంత విన్న తర్వాత నన్ను క్వశ్చన్స్ అడగండి, ఓకేనా? ఎందుకంటే రోజు 7-8 వేల మంది క్వశ్చన్స్ నన్ను అడుగుతుంటే నేను అందరికీ ఇవ్వలేకపోతున్నాను. అంతమందికి ఇవ్వగలిగేటువంటి సమయం కానీ నా దగ్గర లేదండి. దయచేసి ఎదుటి వాళ్ళ సమయాన్ని గ్రూప్లో పెట్టుకొని చూడండి. ఇక తెలంగాణ యూనివర్సిటీలో చూసినట్టయితే ఇక్కడ ఒక విషయం నేను రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను. ఏంటంటే ఇప్పుడే వెబ్ ఆప్షన్స్ ఇవ్వగలిగే వాళ్ళు ముందుగా ఈ వీడియో కాకుండా పీజీ కాలేజెస్ లిస్ట్ బాట్నీ, ఓకేనా? బాట్నీ పీజీ కాలేజెస్ లిస్ట్ బై మోడల్ ఐడీస్ అని టైప్ చేస్తే యూ విల్ గెట్ ఒక వీడియో వస్తుంది. ఆ వీడియోలో కాలేజీ లిస్ట్ ముందు రాసుకోండి. రాసుకున్న తర్వాత అందులో మీకు ఇంట్రెస్ట్ లేని కాలేజీని పక్కన పెట్టి ఇంట్రెస్ట్ ఉన్న కాలేజీని రౌండప్ చేసుకొని ఆ కాలేజీలో మీ కేటగిరీకి మీ ర్యాంక్కి సీట్ వస్తుందా రాదా అని సందర్భంలో ఈ వీడియో చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫ్రెషర్స్ కొత్తగా ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ఈ వీడియో చూడగలిగితే ఫస్ట్ మీరు ఎంఎస్సి బాట్నీ సిలబస్, ఎంఎస్సి బాట్నీ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్, కీ పేపర్ అవి చూసిన తర్వాత కాలేజ్ లిస్ట్ చూసి ఇది చూడండి, మీకు ఐడియా ఉంటుంది. ఇది ఏదైనా సరే మీకు కావాలంటే ఎంఎస్సి బాట్నీ బై మోడల్ ఐడీస్ అని టైప్ చేస్తే యూట్యూబ్లో నా వీడియోస్ వస్తే చూడండి, ఓకేనా? రైట్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. నౌ కమ్ టు ద పాయింట్ హియర్. దెర్ ఆర్ 30 seats are available in the Telangana University Dichpelli, and the starting rank here in that 103 దగ్గర స్టార్ట్ అయిపోయి అండ్ దట్ ఎండింగ్ ర్యాంక్ ఇట్ 708 ర్యాంక్. శాతవాహన యూనివర్సిటీ కంటే ఈ యూనివర్సిటీ కొంచెం బెటర్గా ఉన్నట్టు అనిపిస్తుంది బాట్నీకి, ఎందుకంటే అక్కడ ర్యాంకర్ల కంటే ఇక్కడ కొంచెం తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకి సీట్ రావడం జరిగింది. ఓకే, నౌ లెట్ వీ కెన్ సీ ఆన్ దిస్ అవుట్ ఆఫ్ దీస్ 30 seats 1, 2, 3, 4 ఓన్లీ 4 మేల్కు 4 వచ్చేసి 26 గర్ల్స్కే సీట్ వచ్చింది. బైపీసీ అంటే గర్ల్స్, బీజెడ్సీ అంటే గర్ల్స్, సైన్స్ కోర్సులు అంటేనే గర్ల్స్. చివరికి సబ్జెక్ట్ అంతా అయిపోయినాక కాంపిటీషన్ ఉద్యోగాల కాడ కూడా గర్ల్స్కి కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది సైన్స్ కోర్సులలో, ఓకేనా? సరే, ఏది ఏమైనప్పటికీ ఈ 30 మెంబర్స్లో స్టార్టింగ్ ర్యాంక్ 103 దగ్గర స్టార్ట్ అయితే ఎండింగ్ ర్యాంక్ వచ్చేసి మనకి 708 ర్యాంక్ దగ్గర కట్ అయితే రిజర్వేషన్ వైజ్ ఒకసారి మనం చూసుకున్నట్టయితే కాకతీయ యూనివర్సిటీలో, ఉస్మానియా యూనివర్సిటీలో ఉండే కంటే ఇక్కడ కొంచెం డిఫికల్ట్. ఎందుకంటే ర్యాంకు పెరుగుతున్న కొద్దీ విద్యార్థుల యొక్క సంఖ్య పెరిగి కాంపిటీషన్ హైగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ తెలంగాణ యూనివర్సిటీలో డిచ్పల్లి బాట్నీలో ఉండేటువంటి రెగ్యులర్ కోర్సుకు సంబంధించినటువంటి రిజర్వేషన్లలో మనకి ఓపెన్ కేటగిరీలో మనకి 3 సీట్లు ఇచ్చేశారు. ఇక్కడ రోస్టర్ విధానంలో 162 ర్యాంక్ దగ్గర ఓపెన్ కట్ అయిపోయింది. అంటే వీళ్ళు బీసీడీ ఎస్సీ కాకపోతే సీటు ఓపెన్లో వచ్చింది కాబట్టి వెళ్ళిపోయారు. ఇక ఓపెన్ కేటగిరీ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ బీసీడీ చూస్తే బాగుంటుంది. బీసీడీలో మనకి కట్ ఆఫ్ ఎంత అంటే బీసీడీ జనరల్ విషయంలో మనం చూసుకున్నట్టయితే ఓర్నం మనీషా 449. ఇప్పుడు మీరు బీసీడీ అయ్యి ఉండి మీ ర్యాంకు 449 కనుక ఉంటే మీరు స్టార్టింగ్లో ఏమైనా కలర్ ఇచ్చుకోండి, కానీ ఈ కలర్ అయితే మీకు సీట్ అనేది వస్తుంది ఇది ఇస్తే. అట్లా మీరు ఐడియా పెట్టుకోండి, ఓకే? నెక్స్ట్ ఇదే బీసీడీ జనరల్లో అయిపోయింది కాబట్టి ఇక ఫీమేల్ కామన్గా వీళ్ళే ఉన్నారు. ఆ బీసీడీ ఫీమేల్ దగ్గర వచ్చేసి మనకి తేజ దగ్గర కట్ అయిపోయింది, అంటే 329 ర్యాంక్. సో కొప్పుల తేజ దగ్గర కట్ అయిపోయింది, ఓకేనా? తేజ అంటే అమ్మాయి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి బీసీబీ రిజర్వేషన్ ఒకసారి మనం టచ్ చేస్తే నౌ హియర్ బీసీబీ రిజర్వేషన్ బీసీబీ జనరల్ వచ్చేసి అబ్బాయి వచ్చాడు కృష్ణప్రసాద్ 671 ర్యాంక్ దగ్గర వచ్చేసాడు. ఇదే బీసీబీ ఫిమేల్ని మనం చూసినట్టయితే బీసీబీ ఫిమేల్ అమ్మో వీళ్ళు చాలా హై ర్యాంక్లో ఉన్నారు. ఓకే, బీసీబీ ఫిమేల్ చూసినట్టయితే మనకు 246 ర్యాంక్ దగ్గర డింపుల్ కశ్యప్. సో అమ్మాయి పేరు ఇక్కడ గుజరాతీ డింపుల్ కశ్యప్ అనే పేరుతో ఉన్నారు. సో అమ్మాయే. ఈ అమ్మాయికి వచ్చేసి బీసీబీలో కట్ ఆఫ్ అయిపోయింది. ఇక బీసీబీ అయిపోయిన తర్వాత బీసీఏలోకి ఒకసారి మనం టచ్ చేసి చూడగలిగితే బీసీఏలో కట్ ఆఫ్ వచ్చేసి అరుణ. సో బీసీఏ జనరల్లో అమ్మాయి వచ్చేసింది. జంగం అరుణకు వచ్చేసి 708 ర్యాంక్ దగ్గర అరుణ కట్ ఆఫ్ అయిపోతే ఇదే బీసీఏలో ఫీమేల్ ఎక్కడ కట్ ఆఫ్ అయ్యిందని ఒకసారి మనం చూస్తే బీసీఏ ఫీమేల్ అంటేనేమో కృష్ణవేణి 364 ర్యాంక్ దగ్గర కట్ ఆఫ్ అయిపోయింది. సో ఇదన్నమాట. అంటే ఇప్పుడు అరుణ కనుక సీట్ రావాలి అని అనుకుంటే
అండ్ బీసీ అమ్మాయిల దగ్గర సీట్లు ఉంటాయి కదా, అబ్బాయిలకు సీట్లు అంటే 798 ఉన్న వాళ్ళు కూడా ఇందులో రావచ్చు. ఇకపోతే ఎస్సీలో మనం చూసుకున్నట్టయితే రిజర్వేషన్లో ఎస్సీలో జనరల్లో ఈ మాధవికి 453 దగ్గర కట్ అయింది. ఎస్సీ ఫిమేల్లో వచ్చేసి ఎస్సీ ఫిమేల్ రిజర్వేషన్ ఎక్కడ ఉన్నది, ఎస్సీ ఫిమేల్ ఓకే, ఎస్సీ ఫిమేల్ రిజర్వేషన్ వచ్చేసి ఎర్రోలో లావణ్య 281 దగ్గర కట్ ఆఫ్ అయిపోయింది. ఇక ఎస్టీ జనరల్ విషయంలో చూసుకుంటే లావుడియా నిరోజా 613 ర్యాంక్ దగ్గర కటప్ అయితే, ఇదే ఎస్టీ ఫీమేల్ అయితేనేమో అనుష మాలౌత్ 584 దగ్గర కటప్ అయిపోయింది. సో ఓవరాల్గా అన్నిటికి సంబంధించిన రిజర్వేషన్స్ ఇందులో బీసీసీ రిజర్వేషన్ నుండి ఒకరు కూడా లేరన్నమాట. ఓకేనా, శాతవాహన యూనివర్సిటీలో బీ రిజర్వేషన్ ఫీమేల్ ఎవరికి కూడా సీట్ రాలేదు. సో ఇదనమాట. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మీకు ఒక ఐడియా ఇట్లా వస్తుంది. ఈ ర్యాంక్ లోపల కనుక మీరు ఉంటే మీరు దీన్ని వెబ్ ఆప్షన్ ఇచ్చుకుంటే ఎన్ని ఇచ్చుకున్నా సీటీకి రావడం ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే ఇది మీరు స్టార్టింగ్లో ఉండాలి, ఎండింగ్లో కాకుండా. అలాంటప్పుడు మీకు సీట్ వస్తుంది అనమాట, రైట్. కాబట్టి వీడియో అంతా చూసారు కాబట్టి ఇంకా మీకు డౌట్ ఉంటే క్వశ్చన్ అడగండి. ఐఎమ్ రెడీ టు గివ్ దట్ ఆన్సర్స్. నేను చేయబోయేటువంటి కార్యక్రమాలు విద్యార్థుల కొరకే ఉంటాయి. మా యూట్యూబ్ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం నాకున్న చాలా తక్కువ సమయంలోనే వీడియో చేస్తాను. అలా ఇదొకటి వచ్చేసి. ఓకేనా, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.